హాయ్ అండి. హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ ఇది నా స్టైల్ రెసిపీ అండి. నాకు నచ్చినట్టుగా చేసుకునే రెసిపీ అనమాట. క్యాబేజీ ఇగురు, క్యాబేజీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఇంక ఇందులో ఎటువంటి వెల్లుల్లిపాయ కానీ ఎండుమిర్చి కానీ ఏమి వేయట్లేదు. లైట్ స్పైస్తో చాలా టేస్టీగా ఉంటుందండి. అలా క్విక్గా కూడా అయిపోతుంది. తాలింపు వేగిపోయాక ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని, ఒక పెద్ద ఆనియన్, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈలోపు మనం క్యాబేజీ ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా. ఇప్పుడు ఇందులో మనం దీన్ని వాటర్లోంచి తీసేసుకుందాము. జస్ట్ ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. ఓవర్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్లోంచి తీసిన క్యాబేజ్ ఇందులో వేసుకోవడమే. ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్తో పాటు మగ్గించుకోవాలి. ఈ రెసిపీ మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ నీళ్ళు పోసి ఉడికిస్తే మాత్రం రాదు. మగ్గించుకోవాలన్నమాట. పసుపు, కారము నేను లైట్గా వేసుకుంటున్నాను. స్పైసీ లవర్స్ అయితే స్పైసీ వేసుకోండి. అలాగే ఇందులో మనము ఇది బాగా మగ్గిన తర్వాత కోడిగుడ్డు వేసుకోవచ్చు, లేదంటే ఉడకపెట్టిన శనగపప్పు వేసుకోవచ్చు. మన ఆప్షన్ అండి. నేను ఆ రెసిపీస్ కూడా ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం నా రెసిపీయేనండి. మిగతావన్నీ ఫోన్లో ఉండే, ఇది ఎక్కడ ఫోన్లో చూడలేదు. నాకు నేనుగా చేసిన రెసిపీ అండి ఇది. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి. చూసారు ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలాగ కూడా తినేయచ్చు. లేదు మాకు ఇంకా సాఫ్ట్గా గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవడమేనండి. ఇందులో కసూరి మేతి తప్ప నేను ఇంకెటువంటి స్పైసెస్ ఏమీ వేయలేదండి. అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు, అలాగే గరం మసాలా కూడా వేయలేదండి. ఓన్లీ కసూరి మేతి క్రష్ చేసి మాత్రమే వేసాను. కసూరి మేతి టేస్ట్, ఫ్లేవరే చాలా బాగుంటుందన్నమాట. క్యాబేజీకి మొత్తం పడుతుంది బాగా. చూసారా, ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. రెసిపీ రెడీ అయిపోయింది. ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఉప్పు చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అంతే, ఈజీ సింపుల్ రెసిపీ క్యాబేజీ ఇగురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.